విశాఖపట్నం 60వ వార్డు గోపాలపట్నం ఆదర్శ్ నగర్ వాసులు గత 30 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 సంవత్సరాల నుంచి రైలు పట్టాల పక్కన ఆదర్శ నగరంలో ఉన్నామండి. మేమెంతమందో అధికారులు మరి గెలిచినప్పుడల్లా మీకు సహాయం చేస్తామమ్మా, మీ గృహాలు కల్పించుతామమ్మా అనేసి అంటానండి. అండమే కానీ 30 సంవత్సరాల నుంచి మేము తిరుగుతామంటే మా ఆయాదన మేము ఎంత బాధపడుతున్నామో మా గురించి మీరు అర్థం చేసుకుంటారు అధికారులు అనేసి మేము ఇప్పుడు అనుకుంటున్నామండి. మరి పట్టాల పక్కన ఇల్లు అంటే మాకు దొడ్డు రూమ్లు లేవు, బాత్రూమ్లు లేవు. మేము పట్టాల మీదకి వెళ్తే ఆర్పేపలు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? మా ఆయాదన మేము దేనికి ఇలా బాధపడి మేము ఇలా మాట్లాడుతున్నామో అది మీరు అర్థం చేసుకొని మాకు ఉండడానికి గృహాలు కల్పించమని ఎప్పటి నుంచో మేము అడుగుతున్నాము. పక్కా గృహాలు కేటాయించాలని ఎన్నిసార్లు జీవీఎంసీ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల్లో మాత్రం స్పందన కరువైంది. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నపాటి గుడిసెల్లో ఉంటున్న పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్మలు వర్షం వస్తే కారిపోవడము, బురద, మరి అలాగే మేము ఉంటున్నాము. మరి మా గురించి పట్టించుకొని మాకు గృహం అనేది ఉండడానికి ఎంతమందికి చేస్తానని నాయకులు చెప్తాండ్రు. మరి మాకు కూడా చేస్తారని మేము ఆశించే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పట్టాల పక్కనే ఉన్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. రైల్వే పట్టాలు దగ్గరలో ఉండడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక నేతలు స్పందించి ఆదర్శ్ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గృహాలు అయితే రావటం లేదండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాము. కనీసం మమ్మల్ని గుర్తించడం లేదు కూడానండి. ఆ ఓట్ల ఎలక్షన్ అయ్యేటప్పుడు మాత్రం అందరూ వస్తున్నారండి. ఆ ఓట్ల ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు కనిపించట్లేదండి. కనీసం వారి పిల్లలు ఎలా ఉంటున్నారు, పాములు అవి దూరిపోయి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కనీసం పేదవాళ్ళు గుర్తించమని మేము ప్రభుత్వానికి ఎంతగానో బతిమాలుతున్నాం, కానీ మమ్మల్ని ఇంతవరకు గుర్తించడం లేదండి అసలు.